వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడికి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టించుకోలేనట్టు ఈ జరిగింది ఎక్కడో కాదు, ఘోరం జరిగింది ఆ 3 కిలోమీటర్ల లోపలే, అయినా కానీ పక్కన పట్టించుకోలేదు, అది కూడా స్పందించడానికి 5 రోజులు టైం పట్టింది అని అంటున్నారు. సార్ నిజంగా ఇందులో ఎంతవరకు నిజం ఉందంటున్నారు? 5 రోజులు టైం పడితే ఏమవుతుంది సార్? ఇప్పటికల్లా ఉండేదా విజయవాడ? ప్రశ్న నన్నేస్తున్నారు, సమాధానం మీకు కూడా తెలుసుగా. కళ్ళున్న కబోదుల్లాగా మేమేమి చూడం, మేమేమి వినము అంటే దానికి ఎవరేం సమాధానం చెప్తారు? జరిగినటువంటి మరుసటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే బస్ చేసి 2 రోజులు బస్సులోనే పడుకొని కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తే, ఇక కాలేదు చేయలేదు అనేటువంటి వాళ్ళని విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళని చూసి మనం జాలి పట్టడం తప్పితే చేయగలిగింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని, చంద్రబాబు నాయుడు గారి పనితీరుని బేరీజు వేసుకున్నారు కాబట్టే 5 ఏళ్ల క్రితం 151 సీట్లతో గెలిపించిన నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి ఆయన్ని 164 సీట్లు ఇచ్చి తెచ్చుకున్న ప్రజలు వాళ్ళకి తెలుసు ఏది ఏంటంటే. మీరు ఇప్పటికైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని ఇలాగ జనాల్లో నవ్వుల పాలు కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే రాబోయే ఎన్నికల్లో ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. ఇలాగే మీరు ప్రతి పర్యటన చేసి ఒక మాట మాట్లాడినప్పుడల్లా మీ దగ్గర ఉన్నటువంటి 4 పెద్ద లీడర్లు జారిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ మీద నమ్మకం పోతుంది. కనీస అవగాహన లేనటువంటి నాయకుడు కింద పనిచేయడానికి ఏ నాయకుడు ఏ కార్యకర్త రెడీగా ఉంటాడండి? వాగుకిను నదికి తేడా తెలియనటువంటి వ్యక్తికి, గేట్లు ఎక్కడ ఉంటాయో తెలియనటువంటి వ్యక్తి దగ్గర ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వీళ్ళకి మాత్రం భరోసా ఎలా ఉంటుంది? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయనకి ఆయన పార్టీకే డ్యామేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.